ఈ రోజు ఈవీ ప్రైమరీ వెహికల్ కింద తీసుకోవాలి అంటే ఎవరు ఈవీ తీసుకోవచ్చు అని చెప్పే ఆన్సర్ కన్నా ఎవరు ఈవీ తీసుకోకూడదు అని చెప్పే ఆన్సరే ఈజీ అని నేను ఫీల్ అవుతున్నాను అనమాట. సో ఎవరు ఈవీ అవాయిడ్ చేయాలి అన్న దాని గురించి ఈ రోజు ఈ వీడియోలో చెప్తాను. 2 కేటగిరీస్ కింద డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ కేటగిరీ ఏంటి అంటే లైఫ్ లో ఎప్పుడు ఎంత ఈవీస్ మెచ్యూర్ అయినా ఈవీస్ వీళ్ళు తీసుకోకూడదు అన్న కైండ్ ఆఫ్ పీపుల్. ద అదర్ వన్ ఈస్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు కదా, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన వాళ్ళు అనమాట. ఫస్ట్ కేటగిరీ ఈవీస్ ఎప్పటికీ వీళ్ళకి సూట్ అవ్వవు అన్న కైండ్ ఆఫ్ పీపుల్ ఎవరు అంటే అందులో ఫస్ట్ ఎవరు ఉంటారు అంటే దేర్ నీడ్స్ ఆర్ ఆల్వేస్ ఎమర్జెన్సీ. అంటే ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు, నా బిజినెస్ ట్రావెల్ అన్నది నేను ఈ రోజు ఇక్కడ ఉంటాను రేపు ఎక్కడ ఉంటానో తెలియదు, నేను ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీగా ట్రావెల్ చేస్తానే ఉంటాను అనుకునే వాళ్ళకి ఇప్పుడు తీసుకున్నా కూడా మేజర్ ఇన్కన్వీనియన్స్ కింద ఉండే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఈ పర్టికులర్ టైం కి నేను అక్కడే ఉండాలి, నేను మధ్యలో ఛార్జింగ్ పెట్టుకోవడానికి 1 hour 1.5 hour నేను వెయిట్ చేయలేను అనుకునే వాళ్ళు బెటర్ అవాయిడ్ ఈవీస్ ఫర్ ఎవర్. ఎంత మెచ్యూర్ అయినా 15 minutes లో ఛార్జింగ్ అయినా కూడా ఛార్జింగ్ ఎవడో ఒకడు ఛార్జర్ పెట్టేసి కార్ వదిలేసి వెళ్ళిపోయి ఎప్పుడు అరగంటకు వచ్చే సిచ్యువేషన్స్ నేను ఆల్రెడీ చూసాను అనమాట. సో పెట్రోల్ బంక్ లాగా అక్కడ ఒకళ్ళు ఉండి 2 minutes లో 1 minute లో రీఫ్యూల్ చేసి పంపించేసే సిచ్యువేషన్ వస్తుంది అని నేను అనుకోవట్లేదు. రెండోది ఎవరు అంటే కార్ ని పుష్ చేసే వాళ్ళు, కార్ ని పుష్ చేయడం ఇష్టం ఉండే వాళ్ళకి ఈవీస్ మీకు ఆ రష్ అన్నది ఇంకా ఎక్కువ ఇస్తాయి. సో మీకు 500 kilometers రావాల్సిన రేంజ్ 250 వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు నా సర్కిల్ లో అనమాట. సో దే ఆర్ సఫరింగ్. వాళ్ళు తీసేసి ఈవీకో దండం రా బాబు నా వల్ల కాదు, ఈవీ 250 kilometers కూడా రావట్లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. ఇఫ్ యూ పుష్ ద వెహికల్ రేంజ్ విల్ కమ్ డౌన్. మన డీజిల్ గానీ పెట్రోల్ వెహికల్ గానీ అంతే. బట్ మనం పెట్రోల్ బంక్ వెళ్ళి 1 minute 2 minutes లో రీఫ్యూల్ చేసుకుని వెళ్ళడానికి ఛార్జింగ్ స్టేషన్ లో ఆగి 45 minutes 1 hour ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళేదానికి తేడా ఉంది కదా. సో అందు గురించి పుష్ చేసే వాళ్ళకి ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే టైర్స్ అన్నవి చాలా ఫాస్ట్ గా అరిగిపోతాయి. ఎందుకు? ఆ రష్ మనకి వీల్ స్పిన్ వల్ల ఫాస్ట్ గా అరుగుతాయి. మనం కట్టకొట్టి ఇటు అటు తిరుగుతూ ఉండేసరికి అన్ఈవెన్ వేర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. టైర్స్ చాలా ఫాస్ట్ గా రీప్లేస్ చేయాల్సి ఉంటది అనమాట. సో రెండో కేటగిరీ వాళ్ళకి కూడా అవ్వదు. థర్డ్ కేటగిరీ ఎప్పటికైనా సరే ఇంట్లో హోమ్ ఛార్జింగ్ ఉంటేనే ఈవీ తీసుకోవడం బెటర్ అన్నది నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే ఇంటికి వచ్చాము ఛార్జింగ్ పెట్టాము, రేపు పొద్దునకి ఫుల్ అవుతుంది, రేపు మనం తిరిగేసి మళ్ళీ వచ్చి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అన్నది ఒక కన్వీనియన్స్. పబ్లిక్ ఛార్జర్ మీద డిపెండ్ అయితే ఏమవుతుంది, రేపు పొద్దున్న లెగాలి, 1 గంట ముందు లెగాలి, ఛార్జింగ్ పెట్టుకోవాలి, వెళ్ళాలి, అక్కడ ఛార్జర్ ఖాళీ ఉండాలి, ఇన్కన్వీనియన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అది కూడా అవాయిడ్ చేయడమే బెటర్. దెన్ సెకండ్ కేటగిరీ అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు కాబట్టి అవాయిడ్ చేయాల్సిన వాళ్ళు అనమాట. ఎవరు? ఇప్పుడు రిమోట్ ట్రావెల్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏజెన్సీ ప్లేసెస్ లో గానీ హిల్ స్టేషన్స్ లో గానీ యాక్చువల్ గా మనకి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో ఇప్పుడు మనం అక్కడ వీక్లీ ఒక 2-3 days స్పెండ్ చేయాలి. ఒక వీక్లీ ఒక 3-4 days మన ఇంట్లో ఉంటాము, ఒక 3-4 days మనం రిమోట్ ట్రావెల్ వెళ్లాల్సి ఉంటది. అక్కడ కొంచెం తిరగాలి అంటే అక్కడ మనకి ఛార్జర్ దొరకదా అన్న దీంట్లో మనం ట్రావెల్ అయితే అవాయిడ్ చేయలేం. కాబట్టి ప్రైమరీ వెహికల్ కింద ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఈ రోజు అన్నది ఈవీస్ అన్నవి ఫీజిబుల్ కాదు. ఎందుకంటే అక్కడ ఇంకా అంత ఇన్ఫ్రా రాలేదు కాబట్టి. రెండోది ఎవరు అంటే నేను అస్సలు చాలా తక్కువ ట్రావెల్ చేస్తాను అనుకునే వాళ్ళు 100% ఛార్జింగ్ పెట్టి ఉంచకూడదు, దాని గురించి తిరగాలి, అవన్నీ మైండ్ లో ఉండడం కన్నా ఒక మంచి హైబ్రిడ్ వెహికల్ తీసుకోవడం బెటర్ ఏమో అని నా ఫీలింగ్ అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఒక 2-3 years లో మనం కార్ చేంజ్ చేద్దాము అనుకునే వాళ్ళకి కూడా ఈ రోజు అన్నది ఈవీ అంత ఫీజిబుల్ కాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫస్ట్ 1-2-3 years లో డిప్రిసియేషన్ అన్నది ఈవీకి చాలా ఎక్కువ ఉందన్నమాట. అది మనకి నెక్స్ట్ 10 years లో ఇంప్రూవ్ అవ్వచ్చు. అవ్వింది అంటే మాత్రం మళ్ళీ మనం రీసేల్ బాగుంటే మనం ఈవీ తీసుకోవడం ఈ విషయంలో పెద్ద ప్రాబ్లం కాదు. కాబట్టి ఈ పర్టికులర్ టైమ్ లో మాత్రం ఒక 2-3 years లో కార్ మారుద్దాము అనుకునే వాళ్ళు ఈవీస్ అన్నవి తీసుకోకపోవడం బెటర్. అఫోర్డ్ చేయగలిగితే ఇట్స్ దేర్ చాయిస్. బట్ 50% తగ్గిపోతుంది, నా ఈవీ రీసేల్ వాల్యూ తగ్గిపోయింది అనుకునే వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయడమే బెటర్ అన్నమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మన పర్సనల్ నీడ్స్ కి ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎన్ ఈవీ యు ఆర్ స్టక్ ఫర్ ద నెక్స్ట్ 10 years. సో ఆ 10 years కి మనకి బాగా నచ్చి మనం బాగా ఈ నీడ్స్ సర్వ్ అయ్యే వెహికల్ తీసుకోవడమే బెటర్ అన్నమాట. ఇప్పుడు నేను రోజుకి 200-300 kilometers తిరగచ్చు, 400 kilometers తిరగచ్చు. నేను ఇంటికి అయితే 100% సాయంత్రం వస్తాను, ఛార్జింగ్ పెట్టుకుంటాను. సో నాకు ఆ కన్వీనియన్స్ ఉంది కాబట్టి నాకు నొప్పి తెలియట్లేదు ఈవీ గురించి ఓవర్ థింక్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఓవర్ థింక్ చేయడమే బెటర్ అని నేను అనుకుంటాను. సర్కాస్టిక్ గా కాకుండా టు ద పాయింట్
ఓవర్ థింక్ చేసి, తీసుకునే ముందు ఓవర్ థింక్ చేసి, తీసుకున్న తర్వాత ఓవర్ థింక్ చేయడం మానేయడం బెటర్ అన్నది నా ఫీలింగ్ అనమాట. సో వచ్చే వీడియోస్ లో ఇంకా ఈవీస్ గురించి చాలా డీటెయిల్స్ చెప్తాను. ఆ వీడియోస్ కావాలి అనుకుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ దెన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.